మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం వివరణ. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం వివరణ. అప్పియాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీనుడొకడుండెను. అప్పియాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరూరు అంటే అప్పియా కుమారుడు బెకోరతు కుమారుడు సెరోరు కుమారుడు అబియేలు కుమారుడు కీషు తండ్రి పేరు అబియేలు కుమారుడు కీషు అని బెన్యామీనుడు ఒకడుండెను. ఇతని గోత్రం బెన్యామీను గోత్రం. కీషు గోత్రం బెన్యామీను గోత్రం. కీషు భాగ్యవంతుడు ఒక బెన్యామీనీయుల్లో ఒక భాగ్యవంతుడు ఈ కీషు. అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండేది. ఈ కీషుకి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు సౌలు. అతడు ఎలా ఉన్నాడు అంటే ఆ సౌలు అతడు బహు సౌందర్యం గల యవ్వనుడు. ఈ సౌలు బహు సౌందర్యం కలిగిన యవ్వనుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు. ఇశ్రాయేల్ అందరిలో చూసినా సరే ఈ సౌలు లాంటి సుందరుడు ఒక్కడు కూడా లేడంట. ఈ సౌలు సౌందర్యం గల యవ్వనుడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. భుజాల నుంచి చూసినట్లయితే ఇతరుల కంటే ఎత్తుగలవాడు ఈ సౌలు ఏం చేస్తున్నాడంటే తండ్రి అని కీషు యొక్క గార్ధవములు తప్పిపోగా కీషు ఏమన్నాడంటే తన కుమారుడైన సౌలుని పిలిచి మన దాసుల్లో ఒకరిని తీసుకుని పోయి గార్ధవములను వెదకమని చెప్పాడు. కుమారుడా సౌలు, మన గార్ధవములు తప్పిపోయాయి కాబట్టి మన దాసుల్లో ఒకరిని తీసుకొని వెళ్ళి నువ్వు ఆ గార్ధవములను వెతికి తీసుకొని రమ్మని చెప్పేసి చెప్పటం అనేది తన కుమారుడికి ఈ సందర్భంలో మనకు అర్థమవుతుంది. అప్పుడు సౌలు ఏం చేశాడో చూద్దామండి. అతడు పోయి తండ్రి చెప్పినట్టుగా ఆ దాసుని తీసుకొని ఆ గార్ధవములు ఎదగడానికి వెళ్ళాడండి. ఇక్కడ చూసినట్లయితే సౌలు గారిని మనం ఆలోచించినట్లయితే సౌలు గారిలో ఒక మంచి క్యారెక్టర్ ఉన్నట్లు ఇక్కడ మనకు అర్థమవుతుందండి. కీషు భాగ్యవంతుడు, తండ్రి భాగ్యవంతుడు అయితే కుమారుడు కూడా భాగ్యవంతుడేగా. అందులోనూ భుజాలు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు ఈ సౌలు. ఇంకొకటి ఏంటంటే బహు సౌందర్యం కలిగిన యవ్వనుడు. అంటే అందముంది, హైటు అందముంది, భాగ్యవంతుడు, అన్నీ ఉండాల్సినవి అన్నీ ఉన్నాయి. ధనం ఉంది, అందం ఉంది, హైట్ ఉంది, అన్నీ ఉన్నాయి ఈ సౌలుకి. అలాంటప్పుడు మా తండ్రి ఒక మాట చెప్పాడు అనుకోండి. ఏమని చెప్పాడు? గార్ధవములు ఎతికి తీసుకొని రమ్మన్నారు. మన గురించి ఆలోచించినట్లయితే ఎవరైనా వెళ్తారు ఎవరైనా? నా హైట్ ఏంటి, నా అందం ఏంటి, అసలు నా పొజిషన్ ఏంటి నాన్న, నేను గార్ధవములు ఎదగడానికి వెళ్ళాలా? వాట్ ఆర్ యూ టాకింగ్ డాడీ అంటాం మనమైతే. అంటావా? కానీ ఇక్కడ సౌలు ఏం చేశాడో చూద్దాండి. అతడు పోయి ఎఫ్రాయిం మన్యం తిరిగి, ఎఫ్రాయిం అనే తండ్రి చెప్పినట్టు తండ్రి ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్ని అంగీకరించి ఈ సౌలు ఏం చేశాడు? ఆ దాసుని తీసుకొని, అతని దాసుల్లో ఒకరిని తీసుకొని ఎఫ్రాయిం మన్యం అంతా తిరిగాడంటండి. ఎఫ్రాయిం మన్యం అంతా తిరిగి షాలీషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు. ఎఫ్రాయిం మన్యం అంతా తిరిగాడు, షాలీషా దేశం అంతా సంచరించాడు, కానీ ఆ గార్ధవములు కనబడలేదు. ఇంకా గార్ధవములు ఇంత తిరిగానని కనిపించలేదు, ఇంటికి వెళ్ళిపోదాం, మా నాన్నకి చెప్పొచ్చులే, అది దొరకలేదు, కనపడలేదులే అని చెప్పొచ్చు, నేనే ఆడ తిరిగాను అని చెప్పేసి నా స్టేటస్ ఏమైపోవాలనుకోలేదు. అదే షాలీషా దేశాన్ని తిరిగి వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోకుండా ఏం చేశాడు? నా తండ్రి ఒక పని అప్పగించాడు, గార్ధవములు ఎతికి తీసుకొని రమ్మని చెప్పాడు కాబట్టి నా తండ్రి మాట నేను జరిగించాలి అనుకున్నాడు. అంత మంచి లక్షణం ఉన్నట్లుగా సౌలులో మనకి ఇక్కడ అర్థమవుతుంది. షాలీషా దేశంలో సంచరింపగా అవి కనబడలేదు. తరువాత వారు శైలీము దేశమును దాటి సంచారం చేసిరి. ఇంకో దేశాన్ని
ఆ శైలేము దేశాన్ని దాటి సంచారం చేసిరి కానీ అవి కనబడకుండేవి. షాలీషా దేశంలో తిరిగారు, అవి కనపడలేదు. తర్వాత శైలేము దేశంలో కూడా సంచరించారు కానీ ఆ గార్ధబొమ్మలు కనబడలేదు. బెన్యామీనుల దేశం సంచరించి చూడగా అవి దొరకలేదు. ఇంకా అక్కడ చూశారు, బెన్యామీన్ దేశంలో కూడా తిరిగి సంచరించాలంత గార్ధబొమ్మలు దొరుకుతాయని చూశాడు. ఎక్కడెక్కడ చూశారండి? ఎఫ్రాయిం మన్యంలో అంతా తిరిగారు, కనపడలేదు. షాలీషా దేశంలో సంచరించారు, అయినా గార్ధబొమ్మలు కనపడలేదు. శైలీం దేశంలో సంచరించారు, అయినా కనపడలేదు. బెన్యామీన్ దేశం అంతా సంచరించారు, అయినా కనపడలేదు. ఇన్ని చోట్ల ఎతికినా సరే కనపడకపోతే అయినా ఇంకా తిరిగి ఇంటికి వచ్చాడంటే రాలేదండి ఈ సౌలు. ఇంకా తిరుగుతున్నాడు, ఎతికిందాగా అవి దొరికేంత వరకు తిరగాలి, సంచరించాలి, వాటితోనే ఇంటికి వెళ్ళిపోవాలి. గార్ధబొమ్మలు తీసుకొని ఇంటికి వెళ్ళాలని నిశ్చయం కలిగి తండ్రి మాట జవదాటిన కుమారుడు ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే 5వ వచనం అండి, అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు, ఇంకో దేశానికి వచ్చారండి, అది ఆ దేశం పేరు సూపు. ఆ దాసుడు ఈ సౌలు గారు ఇద్దరు కలిసి సూపు దేశమునకు వచ్చినప్పుడు సౌలు గారు ఒక ఆలోచన వచ్చిందండి. ఎన్ని దేశాలను తిరిగాం కాబట్టి మా నాన్న నా గురించి ఏమనుకుంటాడా అని సడన్గా ఆలోచించాడు సౌలు గారు. ఏమని ఆలోచించాడు? 5వ వచనం, అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనం తిరిగి వెళ్ళేదము రమ్ము, గార్ధబొమ్మల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు చింతపడునేమో అని సౌలు తన వద్దనున్న పనివానితో అనగా, అమ్మో మా నాన్న గార్ధబొమ్మలతోనే వెతికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నా, అవి ఎన్ని దేశాలు తిరిగినా కనపడట్లేదు, ఈ సూపు దేశానికి కూడా తిరిగామో కనపడట్లేదు, మా నాన్న ఏమైపోతాడా అని తండ్రి గురించి ఆలోచించాడండి. గార్ధబొమ్మల గురించి మా నాన్న చింతపడడేమో, నాయన గార్ధబొమ్మలు పోతే పోయినాయి, మీరు మీరు రావచ్చుగా, నీ గురించి నేను ఎంత టెన్షన్ పడుతున్నా, ఏమైనా మృగాలు తినేసినాయి అనుకున్నాడు, లేకపోతే మీరు ఏమన్నా ఇదైపోతారేమో తిరిగి అని చెప్పేసి తండ్రి నా గురించి చింతపడతాడు. మా నాన్న గార్ధబొమ్మలు పోతే పోయినాయి, తిరిగి రావచ్చు కదా అని మా నాన్న నా గురించి టెన్షన్ పడతాడేమో, చింతపడతాడేమో, కాబట్టి మా నాన్న చింతించడానికి వీల్లేదు నా కోసం అని చెప్పేసి ఏమనుకున్నాడు ఈ సౌలు, వెళ్ళిపోదాం పదా, మా నాన్న గార్ధబొమ్మల గురించి ఆలోచించుకో, నా గురించి చింతపడతాడు కాబట్టి మనం వెతకడం